అసలు ప్రైవేట్ స్కూల్కి వెళ్తే వాళ్ళు అడిగే ఫీజులకి మన ఫీజులు పోతున్నాయి. చిన్నపిల్లలకి అసలు ఏబిసిడీలు ఇవి చదవడానికి అంటే ఈ స్టార్టింగ్ ఎల్కేజీ నర్సరీ దానికన్నా ముందుండే దానికి కూడా 20,000 15,000 ఫీజు, బస్సుకు ఒక 6,000 10,000 ఇలా వేలకు వేలు కట్టగలిగే స్టేజ్ ఎలా? కేవలం ఇప్పుడు ఫస్ట్ క్లాస్ వాళ్ళకే 20,000-30,000 మినిమం ఫీజులు కలెక్ట్ చేస్తుంటే అసలు ఒక 10th క్లాస్ అయిపోయేటప్పటికి అవే ఒక 5-6 లక్షలు కనిపిస్తున్నాయి. మరి ఈ విద్యా విధానం అనేది ఖచ్చితంగా మారాలి. గవర్నమెంట్ స్కూల్లో అన్నీ ఉన్నాయి, కానీ పిల్లలు ఉండట్లేదు. ఎందుకయ్యా అంటే కాన్సన్ట్రేషన్ ఎక్కడ తగ్గింది? ఖచ్చితంగా గవర్నమెంట్ అనేది విద్యా విధానంలో మార్పులు తీసుకురావాలి. ఈ బట్టే విధానానికి స్వస్తి పలికి సబ్జెక్ట్ నేర్పాలి.